వేడి వేడిగా చాలా అంటే చాలా బాగుంది. మనం ఇవాళ ఏం కుక్ చేస్తున్నామో తెలిసిపోయి ఉంటది. చికెన్ ఫ్రై కుక్ చేస్తున్నాను. మనం చికెన్ ఫ్రై విత్ నన్ను ఎవరన్నా చంపేస్తే నేను చచ్చిపో ఇప్పుడు ఏమైంది బగారా రైస్ చేసుకున్నాము. నాకు ఇట్లా సింపుల్ గా చికెన్ ఫ్రై బగారా రైస్ తినాలని అన్నట్టు ఉంటది. అమ్మ దగ్గర నుంచి తీసుకున్న రెసిపీ మొత్తం. సో ఇది చికెన్ ఫ్రై గైస్. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హాసినీస్. సో ఆల్రెడీ తమ్నైల్ చూసేసిన వాళ్ళకి మనం ఇవాళ ఏం కుక్ చేస్తున్నామో తెలిసిపోయి ఉంటది. ఇవాళ నేను బగారా రైస్ విత్ చికెన్ ఫ్రై కుక్ చేస్తున్నాను. ఈ బర్డ్ ఫ్లూ ఇవి అన్ని ఉండడం వల్ల చాలా వీక్స్ నుంచి చికెన్ ఫ్రై చికెన్ ఐటమ్స్ తినడం తగ్గిపోయింది. సో ఇప్పుడు చికెన్ తినొచ్చు అని చెప్పారు కాబట్టి మనం చికెన్ ఫ్రై విత్ బగారా రైస్ చేసుకున్నాము. ఇప్పుడు మనకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో చెప్పేస్తాను. ఫస్ట్ ఆనియన్స్, లవంగాలు, యాలకులు, చెక్క, మిర్చి, జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ బే లీవ్స్, పుదీనా, కొత్తిమీర. అండ్ ఇది ఒక పేస్ట్ అన్నమాట. దీంట్లో ఒక 3 or 4 జీడిపప్పు వేసి, ఒక ఆనియన్ 1 small ఆనియన్ వేసి, 1 టమాటా వేసి పేస్ట్ లాగా చేసేసి ముందే పక్కన పెట్టేసుకున్నాను. సో ఇదేమో మ్యారినేట్ చేసేసి నేను ఆల్రెడీ ఆఫ్టర్నూన్ పెట్టేస్తున్నాను చికెన్. దాంట్లో బేసిక్ జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం అట్లా అన్ని నార్మల్గా వేసేసి జస్ట్ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినా సో దట్ టేస్ట్ ఇంకా బాగుంటుంది. మీకు కుదిరితే ఓవర్ నైట్ కూడా చేసి పెట్టుకోవచ్చు. ఇంక స్టార్ట్ చేసేద్దామా. సో స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ ఆయిల్ వేసుకోవాలి. బాగానే పడుతుంది ఆయిల్, ఎందుకంటే నాన్ వెజ్ కాబట్టి. సో నూనె కాగినాక ఇవి యాలకులు, బే లీవ్స్, చెక్క ఇవన్నీ వేసేసుకోవాలి. అందులోకి ఆనియన్ వేసుకోవాలి. ఇప్పుడు ఇది గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలి గైస్. సో ఇప్పుడు దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకోవాలి. ఆ పచ్చి వాసన పోయేంత వరకు మనం వెయిట్ చేసి తర్వాత చికెన్ వేసుకోవచ్చు. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా అయిపోయినాక ఇందాక మనం మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్న చికెన్ని ఒకసారి మిక్స్ చేసుకొని బాండీలో వేసేసుకోవాలి. ఒకసారి మిక్స్ చేసేసుకొని మూత పెట్టకుండానే ఫ్రై కాబట్టి ఇట్లా మూత పెట్టకుండానే అన్నట్టు కొంచెం సేపు వదిలేయాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే సరిపోతుంది. సో వాటర్ వస్తున్నాయి చికెన్లో నుంచి, ఇదంతా పోవాలి. సో యాక్చువల్లీ ఇది మా మమ్మీ రెసిపీ అన్నమాట. మా మమ్మీ నాకు ఎప్పుడు చేసి పెడతా ఉంటుంది. నాకు ఇట్లా సింపుల్గా చికెన్ ఫ్రై బగారా రైస్ తినాలని అన్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా హాలిడేకి వెళ్ళి వచ్చేసిన తర్వాత అట్లా పప్పు ఇవి వెజ్ తినాలని ఉంటుంది, కానీ ఇట్లా ప్రాపర్ బగారా రైస్ మమ్మీ చేసేది చికెన్ ఫ్రై అట్లా ఇట్లా. సో ఇవాళ మా మమ్మీ రెసిపీ నేను అన్నట్టు చేస్తున్నాను. అమ్మ దగ్గర నుంచి తీసుకున్నాను రెసిపీ మొత్తం. సో బేసికలీ నాకు మరీ డీప్ ఫ్రై అయిపోతే నచ్చదు. సో కొంచెం గుజ్జు గుజ్జు ఉంటుంది కదా అంతవరకు అని. సో ఎంత వాటర్ అన్నట్టు అంటే ఇంకా డీప్గా కావాలి, డీప్ ఫ్రై చేసుకోవాలంటే చేసుకోవచ్చు వాటర్ పోయేంత వరకు. కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ అండ్ మీకు సరిపడా కారం. ఒక్కొక్క స్పైస్ లెవెల్ తింటారు కాబట్టి మా ఇంట్లో అందరు కొంచెం స్పైసీ అనేది ఉంటారు. ఇప్పుడు ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు మూత పెట్టేసుకొని ఒక 5 minutes వెయిట్ చేయాలి. సో దట్ అది కొంచెం కారం అవి ఇవన్నీ పడుతుంది దానికి.
ఇది ఆల్మోస్ట్ ఇలా ఫ్రై అయిపోయింది. ఎవరికైనా ఇలా ఫ్రై నచ్చితే ఇలా కూడా తినేసేయచ్చు. కానీ నేను ఇందాక చేసుకున్న పేస్ట్ ఏదైతే ఉందో పేస్ట్ వేస్తున్నా, కొంచెం గ్రేవీ ఉండడం కోసం, కొంచెం రైస్లోకి కలిసే అంత. మీకు ఇంకా గ్రేవీ కావాలంటే కొంచెం దీంట్లోనే ఆ జార్లోనో దాంట్లోనో ఇట్లా కొంచెం వాటర్ పోసేసుకోవచ్చు. చేసుకొని ఒకసారి మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes మూత పెట్టేసుకోవాలి. దాని తర్వాత తీసి పచ్చిమిర్చి కొత్తిమీర వేసి గార్నిష్ చేసుకోవాలి. సో ఆ 5 minutes వెయిట్ చేద్దాం. ఇంట్లోనే మనం ఇంగ్లీష్ చికెన్ మసాలా కొంచెం వేసుకొని ఒకసారి మిక్స్ చేసేసుకొని ఉప్పు కారాలన్నీ సరిపోయి లేదో ఒకసారి చూసేసుకోవాలి. ఒకవేళ అంత బాగా ఉంది అన్నప్పుడు మనం అలాగే మనం ఇందాకడే పక్కన పెట్టుకున్నాం కొత్తిమీర సరిపోతుంది. ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. సో ఇది చికెన్ ఫ్రై గైస్. నెక్స్ట్ ఇప్పుడు చికెన్ ఫ్రై అయిపోయింది కాబట్టి మనం బగారా రైస్ చేసుకోవాలి. సో దానికి అవసరమైనవి ఏంటంటే మిర్చి, ఆనియన్స్, బిర్యానీ ఆకులు అండ్ షాజీరా వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, ఉప్పు, బేసిక్స్ అంతే. సో ఇంకేం ఆలోచించకుండా మీకు. సో ఫస్ట్ ఆయిల్ వేసేసుకోవాలి. నేను కొంచెం ఆయిల్, కొంచెం గీ వేసుకుంటున్నాను. కొంచెం నూనె వేడైనాక సో ఇప్పుడు దీంట్లో బిర్యానీ ఆకు, ఇవన్నీ వేసేసుకోవాలి. చాలా మంది రైస్ కుక్కర్స్లో కూడా చేస్తారు. రైస్ కుక్కర్లో కూడా ఫాస్ట్గా చేయొచ్చు. కానీ మా ఇంట్లో పెద్ద రైస్ కుక్కర్ లేదు. సో దీంట్లో అయితే ఎక్కువ మందికి పడుతుంది. సో అందుకని చెప్పేసి దీంట్లో చేద్దామని ఫిక్స్ అయ్యాను అన్నమాట. దీంట్లోనే ఆనియన్స్, దీంట్లోనే మిర్చి కూడా వేసేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయినాక జింజర్ గార్లిక్ వేసి మనం డైరెక్ట్గా రైస్ వేసేసుకోవచ్చు. నేను బాస్మతి రైస్ వేసుకున్నాను, ఇందాక నానబెట్టాను. నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. మనం మెజర్మెంట్ ప్రకారంగా వాటర్ పోసేసుకోవాలి. ఒక్కసారి మళ్ళీ మిక్స్ చేసేసుకొని గైస్, నేను ఎప్పుడు ఉప్పు మర్చిపోతా బగారా రైస్లో. అది ఇంకా నాకు అర్థమే కాదు. ఎవ్రీ టైం ఉప్పు మర్చిపోతాను. కానీ బగారా రైస్ ఏదో దాంతో కాంబినేషన్లో తింటారు కదా, అంటే కూరతో కలుపుకున్నప్పుడు ఎవరు గుర్తుపట్టరు. యాక్చువల్లీ ఇప్పుడు కూడా మర్చిపోయినా, ఇంక ఇప్పుడు వేస్తున్నా. సో అలా మీకు ఏమైనా గుర్తొస్తే యాడ్ చేసుకోండి. నాకు ఎప్పుడు బగారా రైస్లో ఇట్లనే అవుతుంది, ఎందుకో ఏమో. కొంచెం పుదీనా, సో దీంట్లో కొత్తిమీర వేయాలి. మీరు జీడిపప్పులు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఒకసారి మిక్స్ చేసేసుకొని మనం క్యాప్ పెట్టేసుకుంటే ఒక 15 minutes తర్వాత ఒక 15 minutesలో బగారా రైస్ అయిపోతుంది. కానీ ఆ స్టీమ్ అంతా పోవడానికి ఒక 1/2 hour టైం పడుతుంది. మీన్వైల్ నేను వెళ్ళి ఫ్రెష్ అవుతాను. ఫ్రెష్ అయ్యేసి టేస్టింగ్ చేద్దాం. అప్పట్లో అయిపోతుంది ఇది. బై గైస్. సో నేనైతే ఫ్రెష్ అప్ అయి వచ్చేసాను. ఆ లోపు ఇది కూడా అయిపోయింది. సో ఓపెన్ చేద్దాం. దీన్ని సర్వింగ్ బౌల్లో వేసుకొని టేస్టింగ్ అప్పుడు కలుస్తాను.
ఓకే గైస్, నేనైతే ఇట్లా ప్లేట్లో నైస్గా సర్వ్ చేసుకొని వచ్చేసాను. సో ఇప్పుడు టేస్ట్ చేద్దాం. వేడివేడిగా చాలా అంటే చాలా బాగుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. కాంబినేషన్ అయితే చాలా బాగుంది ఆనియన్తో తింటుంటే. సో అది గైస్, ఇది నా కుకింగ్ బ్లాగ్. నేను బగారా రైస్ చికెన్ ఫ్రై ఎట్లా చేస్తానో మీకు చూపిద్దాం అనుకున్నాను. సో చూపించేసాను. నౌ యూ నో వాట్ టు డూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయడం అస్సలు మర్చిపోకండి. అండ్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అంతే, ఇంకొక బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. అప్పుడు దాకా బాయ్.